నిద్ర మాత్రం వెళ్ళండి సార్. నిద్ర మాత్రం రాదా? డాక్టర్ చిట్టి ఏడి? డాక్టర్ చిట్టికి ఏం లేదండి. డాక్టర్ చిట్టి లేకపోతే మందులు ఇవ్వం సార్. చిట్టి కావాలి కంపల్సరీ. సాయంత్రం వచ్చి తీసుకో. ఏంటి? పెళ్లి కార్డు సార్. ఈ ముక్క ముందే చెప్పచ్చు కదా బాబు, పట్టుకో. ఇదో 1 కాదు 2 కాదు 3 తీసుకో నీ జావు, నువ్వు జావు. ఏమే నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఈరోజు లీవ్ పెట్టండి. ఏంటి స్పెషల్? ఈరోజు కార్తీక మాసం కదా, పూజలో పాల్గొనండి. నేను పూజలో పాల్గొంటే మరి ఫుడ్ ఎవరు పెడతాడే? అందుకే పూజలో పాల్గొంటే గండాలన్నీ గట్టెక్కుతాయంట. నిజమేనే, మీ నాన్న ఎన్ని పూజలు చేశాడు, ఆ గండాన్ని గట్టెక్కేశాడు, ఈ గండ నాకు తగిలేశాడు. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? ఏం లేదు సార్, మాకు మళ్ళీ పెళ్లి చేసేయండి సార్. మొన్నే కదా డివోర్స్ చేసాం. ఏం లేదు సార్, ఆ దొంగ నా కొడుకు డివోర్స్ తీసుకున్నప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాడు. అలా ఉండడం నాకు నచ్చలేదు. అందుకే మాకు మళ్ళీ పెళ్లి చేస్తే వాడికి టార్చర్ చూపిస్తా. ఏమండి తొందరగా ఇట్రండి. ఏంటి? మీకు గుడ్ న్యూస్. ఏంటి? నేను ప్రెగ్నెంట్. ఓ రియల్లీ? కాంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మంచివారండి. ఎందుకు? ఇదే మాట పెళ్లి కాకముందు మా అమ్మలకు చెప్తే పిచ్చ కొట్టుడు కొట్టారు, కానీ మీరు అలా కాదు. హలో హలో, రేడియో ట్రిపుల్ నైనా? అవును చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ లో ఎక్కడ? ఎర్రగడ్డ. ఎర్రగడ్డనా? ఓకే, ఎక్కడ కాలనీ? ప్రతిభా కాలనీ. అవునా, మాది అక్కడే. ఏ అపార్ట్మెంట్? సారథి అపార్ట్మెంట్. మాది ఆ అపార్ట్మెంటే. ఫ్లాట్ నెంబర్ ఎంత? 201. అరే నాది ఆ ఫ్లాటే. ఇంతకీ మీరెవరు? నీ మొగుడిని దొంగ మొందానా తల విడబెట్టినావు. ముందే చలికాలం, పైగా వర్షం, చచ్చిపోయేటట్టున్నా. తొందరరా. ఒసే నయనతారా, ఏం చేస్తున్నావే? ఇట్రా. వస్తున్నానమ్మగారు. చెప్పండి అమ్మగారు. సర్లే గాని నీకు జిమ్ అంటే ఏంటో తెలుసా? తెలుసమ్మగారు. పని మనిషివి, నీకెలా తెలుసు? నాకెందుకు తెలియదు అమ్మగారు. నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి కొవ్వు కరిగేలా పనిచేస్తే మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు. అదే మీరు జిమ్ కి వెళ్ళి కొవ్వు కరిగించుకొని డబ్బులు ఇచ్చొస్తున్నారు. అరే రాము, ఇంతకి నీకు పెళ్ళెప్పుడు? నీ వయసు ఉన్న వాళ్ళు అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఇంతకీ ఏమైనా ప్రేమిస్తున్నావా? లేదు గురుగారు, ఈ రామ కోసము సీత వస్తుంది. అరే ఈ జన్మలో నీకు పెళ్లి ఫిక్స్ అయిపో. ఏంటి గురుగారు అంత మాట అనేసారు? మీరు మనిషేనా? నోరా మోరా అది? అరే ఇది కలికాలం, ఇది ఇక్కడ సీతలు ఉండరు. షాకిని డాకిని శూర్పనఖ మధ్యలో సీత ఉండదు. పిల్లలు వచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అబ్బా అదృష్టవంతుడు బాబు. ఏమే అసలు కాఫీ పట్టరా నువ్వు? సరే కూర్చో, ఇంత మాట్లాడదు. ఏమే నేను చనిపోతే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నారు? నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? నేను పెళ్లి చేసుకోను. నేను మా చెల్లెలతోనే లైఫ్ లాంగ్ ఉంటాను. అవునండి, నేను ఒకవేళ చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటారా మీరు? ఏముంది, నేను నీలాగే లైఫ్ లాంగ్ మీ చెల్లితో గడిపేస్తా. ఏం మాట్లాడుతున్నారు? దొంగ సచ్చినోడు.